గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు న్యూస్ అండ్ నిజాలు. దిస్ ఇస్ లుంబిని. సో పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ బిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఆల్ సెట్. అంటే ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2026. అయితే బేసిక్గా ఇది ఎందుకు వచ్చింది అండ్ దీని వెనక రీజన్స్ ఏంటి అండ్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఏమన్నా ఇంకా ఏమైనా రూల్స్ని టైటన్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ సార్ మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే సార్. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఇప్పుడు 2026లో ఇప్పుడు మనకు లాగా క్లియర్గా ఎన్ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా దీంట్లో మానిటర్స్ అంటే మనకు ఫారెన్ నేషన్స్ నుండి వచ్చే ఫండ్స్ని మానిటర్ చేయడానికి, అట్ ద సేమ్ టైం అసెట్ మేనేజ్మెంట్తో పాటు ట్రాన్స్ఫర్స్ మీద కూడా చాలా రూల్స్ అనేటివి టైటన్ చేస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ సార్? మనం ఫారెన్ ఈ రెగ్యులేషన్ అంటే కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది 2010లో ఇది ఒకసారి మాడిఫై అయింది అన్నమాట పార్లమెంట్లో. ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. 2010లో ఎవరు ఉన్నారు? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నారు. సో న్యాచురల్లీ బీజేపీనో లేకుంటే మోదీ గారినో తప్పట్లేము, వాళ్ళు తీసుకొచ్చారండి. దీనికి కారణం ఏంటంటే చాలా మటుకు ఈ బయట నుంచి వచ్చే ఫండ్స్ ఇక్కడున్న ఎన్జిఓలు చాలా మటుకు మిస్యూజ్ చేశారు. సో దాన్ని అడ్డుకోవడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక చట్టం ఇది. 2010లో ఇది తీసుకొచ్చారు. 2010 తర్వాత మనం చూస్తున్నామంటే దీన్ని తర్వాత, ఎందుకంటే ప్రిడిసెసర్ లా దీనికన్నా ముందు 1976లో ఒకటి ఉండే, దాన్ని మాడిఫై చేసి ఇంప్రూవ్ చేశారనమాట. ఇందిరాగాంధీ పీరియడ్, ఆ టైంలో ఇందిరాగాంధీ పీరియడ్. యూఆర్ రైట్. సో ఇది బేసిక్లీ దీని చట్టాలు ఏమంటుందంటే, దీని ఇంప్లిమెంటేషన్ ఏముంటుందంటే, దీని బ్రైబరీ స్కామ్ ఒకటి జరిగింది ఎఫ్సిఆర్ఏలో చాలా మటుకు. సిబిఐ ఎఫ్సిఆర్ఐ ఆఫీషియల్స్ ఎన్జిఓలు కుమ్మక్కై చేసిన పనులు 2022లో సిబిఐ రేడ్ చేసి వీళ్ళ మీద చట్టాలు తీసుకొచ్చారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే దానికి కారణం ఒకటి ఉంది. కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా పెద్ద ఒక క్యాంపెయిన్ నడిపించారు. అది మనం అనుకున్న ఇనిషియల్ అక్కడున్న లోకల్ ప్రజలు చేశారు. వాళ్ళకు రేడియేషన్ కన్సర్న్స్ ఉంటుంది, ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వస్తే మాకు ప్రాబ్లం ఉంటుంది, అది ఇది అని చెప్పేసి. కానీ చేపించిందంతా చర్చ్ వాళ్ళు. దాని వెనుక పాలిటిక్స్ ఉండే. ఎందుకంటే యుఎస్ గవర్నమెంట్కి ఏం కావాలంటే మనం వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ దగ్గర నుంచి కొనాలని వాళ్ళకు ఒక ఇది ఉండే, ఏముండే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళు స్థాపించాలి. ఎందుకంటే దిస్ ఇస్ అ 6-part ప్లాంట్ అన్నమాట. దాంట్లో 3 సెటప్ అయినా ఇంకా 3 సెటప్ కావాల్సి. తో కూడంకులం వ్యతిరేకంగా చేస్తే క్యాంపెయిన్ చేసి రష్యాని ఎక్కడి నుంచి తరిమి కొడితే రష్యా ఇస్ గోయింగ్ టు బిల్డ్ ఇట్. మేము అంటే వెస్టింగ్ హౌస్ కానీ మిగతా యుఎస్ కంపెనీ వాళ్ళు ఇండియాకి టెక్నాలజీ అమ్మగలరు, వాళ్ళు సెటప్ చేస్తారు ప్లాంట్. చాలా పెద్ద ఘర్షణ జరిగింది, కొంత పోలీస్ ఫైరింగ్ జరిగింది, కొంతమంది చనిపోయారు. తర్వాత గవర్నమెంట్ తెలిసిపోయిందంటే ఇది నడిపించిందంతా చర్చ్ వాళ్ళు. వాళ్ళ వెనక నిల్లి డబ్బులు పెట్టి మనుషులు తీసుకొచ్చి క్యాంపెయిన్ నడిపించి దీన్ని వ్యతిరేకించడానికి ట్రై చేశారు. సో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి అప్పుడు తెలిసిపోయింది క్యాంపెయిన్ ఇది ఇట్లా అని చెప్పి వాళ్ళు మార్పులు కూడా తీసుకొచ్చారు దానికన్నా ముందు 2010లోనే. తర్వాత మనకు తెలిసింది స్టెర్లైట్ అని చెప్పి ఇంకో కంపెనీ తూతుకుడిలో తమిళనాడులో కాపర్ ప్లాంట్ వేదాంత గ్రూప్ వాళ్ళది సెటప్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా అడ్డుకున్నారు. అక్కడ కూడా పెద్ద క్యాంపెయిన్ నడిచింది దాని వ్యతిరేకంగా. ఈ తూతుకుడిలో ఉన్న ఈ స్టెర్లైట్ క్యాంపెయిన్ ఎందుకు నడిచిందంటే చైనా దీని వెనుక ఉన్నారు త్రూ మెనీ అదర్ ఆర్గనైజేషన్. వాళ్ళ ఫ్రంటల్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ని వాడుకొని చర్చ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ ఇదే గొడవ చేశారు వాళ్ళు. స్టెర్లైట్ బంద్ చేసేసారు. యాక్చువల్లీ పొల్యూషన్ నార్మ్స్ కానీ అది మీట్ కాలేదని చెప్పి సుప్రీంకోర్టు దాని వ్యతిరేకంగా ఒక పిటిషన్ వచ్చినప్పుడు వాళ్ళు బ్యాన్ చేసేసారు. అప్పుడు దాకా మనం ఇనీషియల్ స్టేజ్లో మనం ఇంపోర్ట్ చేస్తుండే కాపర్ మన దేశానికి. అండ్ కాపర్ అనేది ప్రతి దాంట్లో వాడుకుంటాం, ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెంలో ఉంటుంది. ఈవెన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్లో మీకు కనిపిస్తుంది, కాపర్ వెసల్స్ కనిపిస్తుంది మీకు. అది కాకుండా మీకు నార్మల్ ఇండస్ట్రీలో కూడా మోటార్ వెహికల్స్లో అన్ని ప్లేసెస్లో కాపర్ కనిపిస్తుంది మీకు. సో మనం ఇంపోర్ట్ చేస్తుండే బయట నుంచి. కానీ స్టెర్లైట్ సెటప్ చేసిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టాం. అంటే మనకున్న కెపాసిటీ సరిపోయింది, మనకున్న డిమాండ్ సరిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ మార్కెట్ చైనాని కొట్టారు ఇమ్మీడియట్గా వెళ్ళి. చైనాకే పెద్ద ప్రాబ్లం అయిపోయింది, చైనా అండ్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ వీళ్ళకు రా మెటీరియల్ సప్లై చేస్తుండే చైనాకి. సో ఇది ఎట్లయినా అడ్డుకోవాలని చెప్పి దీన్ని క్యాంపెయిన్ నడిపించారు, స్టెర్లైట్ క్లోజ్ చేయించారు. స్టెర్లైట్ క్లోజ్ చేసిన తర్వాత ఇండియా ఈజ్ నౌ ఎ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ కాపర్. మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎవరి దగ్గర నుంచి? చైనా దగ్గర నుంచి.
సో ఇది మన దేశంలో నడుస్తున్న క్యాంపెయిన్, ఈ ఎన్జిఓల పని ఇది. ఒక 80% మంది ఇదే పని చేస్తారు, ఒక 20% జెన్యున్ పని చేస్తారు. మన దేశంలో 25,000 ఎన్జిఓల లైసెన్సెస్ క్యాన్సిల్ చేశారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ ఒక 16,000 మంది వాళ్ళ 15,000 సంథింగ్ వాళ్ళ రిజిస్ట్రేషన్ ల్యాప్స్ అయిపోయిందని ఇంటిమేట్ చేశారు గవర్నమెంట్. అంటే మీరు 5 సంవత్సరాల్లో ఏ ఎన్జిఓ అయినా కానీ, ఏ సొసైటీ అయినా కానీ, ఏ అసోసియేషన్ కానీ మీరు ఎఫ్సిఆర్ఐ తీసుకుంటే మీరు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒకసారి తీసుకుంటే అయిపోతుందని కాదు. సో దాంట్లో 15,000 మంది పోయారు. సో టోటల్ మన దగ్గర ఉన్న 50,000లో ఇప్పుడు ఉన్నది 15,000, 14,000 సంథింగ్ ఎన్జిఓలు ఉన్నారు. దాంట్లో మ్యాక్సిమం సౌత్ ఇండియాలో ఉన్నది ఎక్కువ, కొంచెం నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఉన్నారు. మళ్ళీ ఇది ఒక ఎఫ్సిఆర్ఐ రిజిస్ట్రేషన్ చేయాలంటే దానికి కావాల్సిన చాలా చట్టాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ సెంట్రలైజ్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మీరేదో పల్లెటూరులో వెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఆపరేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మానిటర్ చేయలేరు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, చట్టం తీసుకొచ్చినప్పుడు ఇచ్చి ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ బ్రాంచ్ అని చెప్పి ఒక బ్రాంచ్ ఉంది ఢిల్లీలో. ఈ బ్రాంచ్లోనే వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేయాలి. మీరు ఇప్పుడు ఉన్న దాని ప్రకారం మీరు ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత, కానీ అకౌంట్ అక్కడి నుంచి ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఏజెన్సీస్ అక్కడి నుంచి మానిటర్ చేస్తారు. అది ఈడీ ఉండొచ్చు, అది సిబిఐ ఉండొచ్చు, లేకుంటే ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. వాళ్ళు కాన్స్టెంట్గా మానిటర్ చేస్తుంటారు ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత డబ్బులు పోతున్నాయి. సో ఇది ఎఫ్సిఆర్ఐది జరిగిందన్నమాట. ఇప్పుడు ఎఫ్సిఆర్ఐలో కొంచెం అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు గవర్నమెంట్. అది మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు, దాని రీజనింగ్ ఏంటి. ఈ ఎఫ్సిఆర్ఐని చాలా మటుకు మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంటే మీరు తీసుకొచ్చిన దాని కాదు డబ్బులు వాడుకుంటున్నది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్పి బయట నుంచి ఒక 50 కోట్లు తెచ్చుకుంటారు ఫారిన్ కరెన్సీలో, కానీ ఆ 50లో మీరు 10 కోట్లు కూడా వాడరు. మిగతా 40 కోట్లు ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అన్ని ఫేక్ అకౌంట్లు తయారు చేసి, అన్ని ఫేక్ బిల్స్ తయారు చేసి, మేము ఆ బిల్డింగ్ కట్టాము, ఈ బిల్డింగ్ కట్టాము, అక్కడ స్కూల్ కట్టాము, ఇక్కడ స్కూల్ కట్టామని చెప్పి, ఒకటి ఆంధ్రప్రదేశ్లో స్కూల్, ఒక తమిళనాడులో స్కూల్, ఒకటి నాగాలాండ్లో స్కూల్, ఒకటి ఛత్తీస్గఢ్లో స్కూల్ అని చెప్పి అట్లా చేస్తారనమాట. ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నారు సారీ, ఈ అమెండ్మెంట్లో యూ హావ్ టు బి రీజన్ స్పెసిఫిక్, జాగ్రఫికలీ. అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో మీ ఎన్జిఓ ఉంది, మీరు ఇక్కడే ఆపరేట్ చేస్తున్నారా, ఆ స్పెసిఫిక్ ఇవ్వాలి. ఓకే, దెన్ యూ రిజిస్టర్ లైక్ దట్. ఏదో 10 చోట్లలో మీరు మొదలు పెడితే కన్ఫ్యూజన్ అయిపోతుంది, ట్రాక్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది, మిస్యూజ్ ఉంటుంది. రెండవది మీరు ఏం చేస్తున్నారో దానికి 5 హెడ్స్ ఆఫ్ అకౌంట్లో తీసుకొచ్చారు. రిలీజియస్, కల్చరల్, మీరు హెల్త్ కేర్ ఉంటుంది, ఇట్లాంటి 5 హెడ్స్ ఆఫ్ అకౌంట్లో తీసుకొచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు ఈ చట్టంలో కొత్త దాంట్లో అమెండ్మెంట్, దిస్ ఇస్ ఎఫ్సిఆర్ఐ అమెండ్మెంట్. ఎఫ్సిఆర్ఐ చట్టం ఉంది, దాన్ని అమెండ్ చేస్తున్నారు అన్నమాట. సో దాని ప్రకారం మీరు స్పెసిఫిక్లీ ఈ 5 కండిషన్స్కే తీసుకురావాల్సి వస్తుందన్నమాట. ఈ యూపీఏ హయాంలో ఈ చట్టాలన్నీ తీసుకొచ్చిన 2010లో చాలా అంబిగ్వస్ ఉండేవి, క్లారిటీ లేకుండే. మీరు దేనికి తీసుకొస్తున్నారు, దేనికి వాడుతున్నారో క్లారిటీ లేదన్నమాట. సో ఇది ఒక పెద్ద మిస్యూస్ ఆ టైంలో జరిగింది, మీకు తెలిసి ఉంటుంది కూడా. ఇప్పుడు అమిత్ షా గారు మొన్న ఒక మీటింగ్ పెట్టారు జూన్లో, ఈ క్రిస్టియన్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ హెడ్స్తో అందరిని పిలిపించి ఢిల్లీలో మాట్లాడారు. మీకేదో డౌట్స్ ఉందన్నారు ఎఫ్సిఆర్, నేను క్లారిఫై చేస్తాను అంటే వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు దీని గురించి, సీజర్ ఆఫ్ అసెట్స్ గురించి, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదన్నీ అడిగిన తర్వాత అమిత్ షా గారు చెప్పారు, దేశంలో వస్తున్న మొత్తం అమౌంట్ది 30% ఈ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తుంది. అది మేము చాలా మటుకు ట్రాక్ చేస్తున్నాం. దాంట్లో ఒక టోటల్ అమౌంట్లో ఒక 25-30% మిస్యూజ్ అవుతుంది కన్వర్జన్కి. అది మేము అడ్డుకుంటాం ఈ కొత్త చట్టంలో. కానీ మిగతా దాంట్లో మాకు ప్రాబ్లం లేదు, ఉన్నాయి అక్కడెక్కడ అవకతవకలు ఉన్నాయి, కానీ వీల్ మేనేజ్ దట్, వీ విల్ హ్యావ్ టు ట్రాక్ ఇట్. ఆడిట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఉంటుంది, రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది. కానీ మిగతా 70% మాకు ప్రాబ్లం. సో దాని తర్వాత డీటెయిల్ డిస్కషన్ తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు, బిషప్స్ కానీ ఫాదర్లు కానీ వీళ్ళు కార్డినల్స్ అందరూ వెళ్ళిపోయి దే వర్ వెరీ హ్యాపీ. వాళ్ళకన్నా మాకు ప్రాబ్లం లేదు బిల్తో. కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఎందుకంటే రిమైనింగ్ 70% ఎక్కడికి వెళ్తుంది, ఇది మనం అడగాల్సింది. ఎవరికి 70% డబ్బులు వస్తుంది. సో గవర్నమెంట్కి తెలుసు ఎవరి దగ్గరికి, ఎందుకంటే సెంట్రలైజ్ స్టేట్ బ్యాంక్లో ఉంది డీటెయిల్స్ అన్నీ. ఇప్పుడు జరుగుతున్న ఈ అమెండ్మెంట్ యాక్ట్లో చాలా క్లియర్గా కొన్ని ఫ్యాక్టర్స్ గవర్నమెంట్ తీసుకొస్తున్నారు, అంటే వాటర్ టైట్ చేసేస్తున్నారు అన్నమాట. మీకు తెలిసి ఉంటుంది ఒక టైంలో కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న టెర్రరిస్ట్ సింపథైజర్ అండ్ లేటర్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్ జాకిర్ నాయక్ 50 లక్షల రూపాయలు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి.
తర్వాత ఈయన టెర్రరిస్ట్ అని తెలిసిన తర్వాత, టెర్రరిస్ట్ ప్రీచర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు వాపస్ రిటర్న్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఆయన లేడు ఇక్కడ, ఆయన మలేషియాలో ఉన్నాడు ఇప్పుడు దాకా. సో మనం చూస్తున్నట్టు ఇప్పుడున్న దీని ప్రకారం ఈ మార్పులు తీసుకొస్తుంది లైసెన్సెస్ క్యాన్సిల్ చేయడంలో, రిజిస్ట్రేషన్లో, అది కాకుండా క్లోజర్ అయితే ఏం జరుగుతుందని చెప్పేసి చాలా మటుకు మార్పులు తీసుకొస్తున్నారు. సో వీల్ గో 1 by 1 అనమాట. ఒకటి, మీకు అప్రూవల్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. మీరు దేనికి అప్రూవల్ తీసుకుంటున్నారు? రిలీజియస్, కల్చరల్, ఎడ్యుకేషనల్, హెల్త్ కేర్, అట్లాంటి రిలేటెడ్ వన్స్ ఉంటుంది, దానికే మీరు అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, జాగ్రఫికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ జాగ్రఫీలో మీరు ఆపరేట్ చేయబోతున్నారు అదే జాగ్రఫీలో ఆపరేట్ చేయాలి. స్ట్రిక్ట్ రిలీజియస్, ఇప్పుడు మీరు స్కూల్స్లో ఏం జరుగుతుందంటే, మనం వి అప్రిషియేట్ క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కాన్వెంట్స్ చాలా మంచిది, వాళ్ళు చేసిన సేవలు ఎప్పటి నుంచో బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఒక రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఒక చర్చ్ ఉంటుంది దాని లోపల. హిందూ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు, ముస్లిం పిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్తారు చర్చ్ లోపల. దే డోంట్ గివ్ అన్ ఆప్షన్, మీరు క్లాస్లో కూర్చోండి, మీరు క్రిస్టియన్ పిల్లల్ని తీసుకెళ్తాం. అది కాకుండా అక్కడ కొంతమంది ఏం చెప్తారు, ఆర్ఫనేజెన్స్లో పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న లేని వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు గవర్నమెంట్ అన్నమాట. దీంట్లో అన్నిటికంటే పెద్ద దెబ్బ వీళ్ళకి ఎక్కడ దాకిందంటే, మొన్ననే ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది, విచ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మెడ్రాస్ హైకోర్టు జడ్జ్మెంట్, దట్ ఒకసారి మీరు కన్వర్ట్ అయితే మీకు ఎస్సీ స్టేటస్ ఉండదు, షెడ్యూల్ కాస్ట్. ట్రైబ్ మీరు ఉంచుకోవచ్చు, బట్ ఇఫ్ యూ కన్వర్ట్ ఫ్రమ్ హిందూయిజం టు ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ ఎనీ అదర్ రిలీజన్, మీది ఎస్సీ స్టేటస్ పోతుంది. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే హిందూ రిలీజన్లోనే డిస్క్రిమినేషన్ ఉందని చెప్పి ఎస్సీ ఎస్టీ స్టేటస్ తీసుకొచ్చారు, షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్. దాని తర్వాత ఓబీసీలు కూడా ఇంక్లూడ్ చేశారు. కానీ క్రిస్టియానిటీలో అది లేదంటున్నారు, దానికోసం కదా క్రిస్టియానిటీకి వెళ్ళింది వీళ్ళు. కానీ అక్కడ కూడా ఉండదంటే మళ్ళీ మీరు క్రిస్టియానిటీకి ఎందుకు వెళ్ళారు, ఆర్ ఇస్లాంకి వెళ్ళారు? అక్కడ డిస్క్రిమినేషన్ ఉందంటే మళ్ళీ క్యాస్ట్ లేదు ఇస్లాంలో. కోర్స్ వాళ్ళకి షియా సున్నీ అట్లాంటివి ఉన్నాయి కొన్ని. ఈవెన్ నార్త్ ఇండియాకి వెళ్తే, మీరు కాశ్మీర్కి వెళ్తే బకర్వాల్ చెప్పే కమ్యూనిటీ ఉంటారు జమ్మూ కాశ్మీర్, దే ఆర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్. వాళ్ళు ఈ మేకల్ని చేస్తారు వాళ్ళు అనమాట, దే టేక్ కేర్ ఆఫ్ హర్డింగ్ ఆఫ్ ద షీప్స్. అట్లాంటి నార్త్ ఈస్ట్లో చాలా కమ్యూనిటీస్ ఉన్నారు, దే ఆర్ ఆల్సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, కానీ దే ఆర్ యాక్చువల్లీ నార్త్ ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు చాలా మటు. ఈవెన్ ఛత్తీస్గఢ్లో బిగ్ కన్వర్జన్ ఇస్ గోయింగ్ ఆన్. దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు అన్నమాట. లాస్ట్ ఇయర్ మనం చూస్తే మొత్తం డొనేషన్స్ వచ్చిన దాంట్లో ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో కర్ణాటక, అస్సాం, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఈ 4 ఈ స్టేట్స్కే మ్యాక్సిమం అమౌంట్ వెళ్ళింది. అది ఎందుకు వెళ్ళింది మీరు గెస్ చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నడుస్తుండే అప్పుడు, నెక్సలైట్స్. గవర్నమెంట్ డెడ్ లైన్ ఇచ్చిండే, April 30కి మేము ఫినిష్ చేసేస్తాం. సడన్గా అమౌంట్ అక్కడ వెళ్ళడం మొదలుపెట్టింది, ట్రైబల్స్ని కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చేసింది, చర్చిలు రావడం మొదలుపెట్టి. మన దగ్గర కూడా తెలంగాణ, ఆంధ్ర వైపు వెళ్తే మొత్తం చర్చిలు కనిపిస్తాయి మీకు. దానికి వస్తున్న డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు? ఒక చిన్న ఇండస్ట్రీగా మారిపోయింది. ఒక పాస్టర్గా ఉంటే మీకు టార్గెట్ ఇస్తారు, వాళ్ళు ఇంతమందిని కన్వర్ట్ చేయాలి, మీరు నెలకి ఇంతమందిని కన్వర్ట్ చేస్తే మీకు ఇంత జీతం టార్గెట్ ఉంటుంది, ఒక మనిషిని కన్వర్ట్ చేస్తే ఇంత అని చెప్పేసి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని ప్రాక్టీస్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చారు, కానీ కన్వర్షన్కి రైట్ ఇవ్వలేదు. మీరు మీకు ఎంత ప్రేమ ఉంటుంది రిలీజియన్తో, మీరు ఎవరు చెప్పకుండానే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ మీరు వెళ్ళి పదే ఆయన్ని పర్సువేడ్ చేసి లాస్ట్లో కన్వర్ట్ చేసి వాళ్ళకి డబ్బులు కానీ మిగతా ఇచ్చేసి ఎంటైజ్ చేసి తీసుకొస్తుంది, దాన్ని గవర్నమెంట్ ఆపుతుంది. నో ప్రొటలైజేషన్ అనమాట, అబ్సల్యూట్లీ నథింగ్. రెండోది, మూడోది అని చెప్పొచ్చు మనం, స్ట్రిక్ట్ రిలీజియస్ అండ్ ఎడ్యుకేషనల్ కల్చరల్ లిమిట్స్. మీరు ఒక స్కూల్లో ఒక ప్లే ఆర్గనైజ్ చేశారు, దాంట్లో మీరు రిలీజియస్ కానటేషన్స్ తీసుకొస్తే దాన్ని ఆపేస్తారు. ఇట్ షుడ్ నాట్ బీ డన్ అన్నమాట. నో కన్వర్షన్, నేను ఆల్రెడీ చెప్పాను. నో పొలిటికల్ క్లాసెస్. మీరు మీ స్కూల్ నడిపిస్తున్నారు, కాలేజ్ నడిపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఆర్ ఈవెన్ సండే క్లాస్ నడిపిస్తున్నారు, దాంట్లో మోదీ గారిని తిట్టడమో, గవర్నమెంట్ని తిట్టడమో, ఎనీ గవర్నమెంట్ ఫర్ దట్ మ్యాటర్, మోదీ గవర్నమెంట్ అని లేదు, స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తిట్టడం, లేకుంటే తమిళనాడులో ఉన్న జోసెఫ్ స్టాలిన్ గవర్నమెంట్ తిట్టడం, ఏమైనా ఉండొచ్చు. ఓకే, జోసెఫ్ విజయ్, సారీ. సో ఇట్లాంటి దాంట్లో చాలా మటుకు గవర్నమెంట్ స్ట్రిక్ట్ తీసుకొచ్చారు క్లాజెస్. నో ఐడియాలజికల్ కంటెంట్. మీరు ఐడియాలజీని మళ్ళీ తీసుకురాకూడదు దీంట్లో, స్కూల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. చాలా మటుకు టైట్ ఫైనాన్షియల్ కంట్రోల్స్ పెట్టారు. ఆడిట్, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ ఇఫ్ రిక్వైర్డ్. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అంటే రెస్ట్రిక్షన్స్ పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వీళ్ళు బయట నుంచి 10 కోట్లు తెచ్చుకుంటారు, తెచ్చుకొని దాంట్లో ఒక 30% వాడతారు. కానీ బయట పేపర్లు ఏం చూపిస్తారంటే మేము 90% వాడేసాం,
మాకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కావాలని చెప్పి మళ్ళీ ఎఫ్సిఆర్ఏ వాళ్ళు యూఎస్లో చాలామంది ఉన్నారు రెడీ డొనేట్ చేయడానికి, రైట్. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు. కానీ ఈ అమౌంట్ ఇక్కడ ఉంది, ఓకే, ఆ అమౌంట్ వాడలేదు ఇంకా. సో గవర్నమెంట్ అంటున్నారు 75% మీకు వచ్చిన డబ్బులు ఫస్ట్, దాన్ని వాడిన తర్వాతనే మీరు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి అప్లై చేయొచ్చు. ఓకే. ఓకే, అండ్ 10 lakhs యూ హ్యావ్ టు యూజ్ ఇన్ 2 years మినిమం. మీరు డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టడం కాదు, మిగతా ఇక్కడ ఎఫ్డీలో పెట్టడం కాదు, కోఆపరేటివ్ బ్యాంక్స్లో పెట్టడం కాదు. మీరు 10 లక్షలైనా మీ అమౌంట్ మినిమం 2 yearsలో వాడాల్సి వస్తుంది, 2 financial yearsలో. ఓకే, ఇన్స్టాల్మెంట్ రెస్ట్రిక్షన్ మీకు చెప్పాను. ఇప్పుడు అసెట్ సూపర్విజన్, ఇక్కడే పెద్ద గొడవ నడుస్తుంది. ఏం జరుగుతుందంటే మీరు ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తారు, ఓకే, స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు కదా పీరియడ్, దాని తర్వాత మీరు రిన్యూ చేయరు దాన్ని, యూ అలౌ ఇట్ టు ల్యాప్స్. మీరు వచ్చిన డబ్బులతోని మీరు ఒక చర్చ్ కట్టుకున్నారు, స్కూల్ కట్టుకున్నారు, కొన్ని బిల్డింగ్స్ కట్టుకున్నారు, దాంతో ఒక 10 కార్లు కొనుక్కున్నారు, 5 బస్సులు కొనుక్కున్నారు, అన్నీ చేస్తారు. ఇప్పుడు మీరు ఈ ల్యాప్స్ అయినప్పుడు ఏమైపోతుందంటే ఈ ప్రాపర్టీ అంతా ఎవరిది ఉందో వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఓకే, ఇండివిజువల్కి. ఎన్జిఓ పేరు మీద ఉంటుంది కానీ ఎన్జిఓ లేదు కదా. లేదు. ఆర్ వాట్ ఈ డస్ స్మార్ట్లీ ఈజ్ హీ ఆర్ షీ, వాళ్ళు ఈ ప్రాపర్టీ ల్యాప్స్ అయిన తర్వాత ఇమీడియట్లీ అమ్మేసుకుంటారు. ఓకే. ఒకరిని పిలిచి చెప్తారు, అదే రెడీమేడ్ స్కూల్ ఉంది ఒకటి కొనుక్కొని నా దగ్గర నుంచి ఇంత 5 కోట్లు 10 కోట్లు ఇచ్చేసి తీసుకోండి, మీరు ల్యాండ్ ఉంది అంత ఉందని చెప్పి. కానీ మీరు దేనికి తీసుకొచ్చారు? అది స్కూల్ నడిపించడానికి తీసుకొచ్చారు, మీ పేరు మీద, అంటే మీ ఎన్జిఓ పేరు మీద నడిపించడానికి తీసుకొచ్చారు. మళ్ళీ మీరు ఎట్లా మిస్యూజ్ చేస్తారు? దాన్ని గవర్నమెంట్ క్రాక్ డౌన్ చేస్తున్నారు. నో, అట్లా చేస్తే మీరు 5 సంవత్సరాల తర్వాత మీ ఎన్జిఓ ల్యాప్స్ అయితే అండ్ యు ఆర్ నాట్ రిన్యూయింగ్ ఇట్, ఆ ప్రాపర్టీ మీరేమేమి ఉందో మీ పేరు మీద ఇట్ విల్ గో టు డెసిగ్నేటెడ్ అథారిటీ. అది సెంట్రల్ లెవెల్ ఉంటుందా, స్టేట్ లెవెల్లో ఉంటుందా, బిల్ వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది క్లియర్గా. ఇప్పుడైతే మనకు బిల్ చూడలేదు మనం, కానీ బ్రాడ్ కాంటియోస్ ఇది ఉందని తెలుసు. సో ఈ డెసిగ్నేటెడ్ అథారిటీ మీద వీళ్ళు గొడవ చేస్తున్నాయి. ఎందుకంటే చాలా మటుకు బ్రిటిష్ టైం నుంచి ఎస్పెషలీ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ ప్రాపర్టీ అంతా అయోమయంగా ఉంది కంప్లీట్గా. ఇప్పుడు మీరు సికింద్రాబాదే తీసుకోండి, ఇట్ వాజ్ బొలారం వాజ్ అల్వాల్ బొలారం, ఆ ఏరియా అంతా బ్రిటిష్ కంటోన్మెంట్ ఉండే, బ్రిటిష్ ఆర్మీ ఉండేది. విన్స్టన్ చర్చిల్ కూడా ఉన్నారు, ఈ స్టేడియా ఫర్ ఇయర్ ఇన్ బొలారం. ఆ టైంలో ఈ వాజ్ సబ్ లెఫ్టినెంట్ అప్పుడు ఆర్మీలో. అట్లాంటి చాలా మటుకు అక్కడ చర్చెస్ ఉండే వాళ్ళది. ఆ చర్చెస్కి ప్రాపర్టీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో అందరికన్నా ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్స్ ఇండియన్ రైల్వేస్ తర్వాత ఉన్నది చర్చ్కి. అంటే ఆ బ్రిటిష్ టైంలో వాళ్ళు ఇచ్చేశారు, ఎంత ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళ నడిమిట్లోనే డివిజన్స్ రావడం మొదలుపెట్టింది. దెర్ ఇస్ క్యాథలిక్, దెర్ ఇస్ మెథడిస్ట్, ఓకే, దెర్ ఇస్ ప్రొటెస్టెంట్, జియో విట్నెసెస్, అట్లా కేరళలో మార్థోమా, జేకోబైట్, సిరియన్, చాలా మటుకు ఫ్యాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు కూర్చున్న వీళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ హెస్ బికమ్ బంగారం. సో దాని గురించి గొడవ నడుస్తుంది అన్నమాట వాళ్ళ నడిమిట్లోనే. ఓకే, ఒక చర్చ్ వాళ్ళు ఇంకో చర్చ్ వాళ్ళకి రానియట్లేదు. కేరళలో మార్థోమా చర్చ్ వెంట సుప్రీంకోర్టు ఆల్ ద వే, జేకోబైట్ అండ్ సిరియన్ మార్థోమా, అది ఒక పెద్ద కేసు నడిచింది అనమాట. సో గవర్నమెంట్ ఏమన్నారు, సారీ, యూ విల్ హ్యావ్ టు, ఇఫ్ యూ క్లోజ్ యువర్ ఎన్జిఓ, ఆ అసెట్ సెంట్రల్ అథారిటీకి వస్తుంది. దాని క్లారిటీ మనకు బిల్ వచ్చిన తర్వాతనే వస్తుంది. ఎవరు ఉంటారో సెంట్రల్ అథారిటీలో, ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారా ప్రాపర్టీని, రేపు ఒక స్కూల్ టేక్ ఓవర్ చేస్తే వాళ్ళు నడిపిస్తారా, లేకుంటే వాళ్ళు ఇంకొకరిని పిలిచి ఆ స్కూల్ వాళ్ళకి అప్పగిస్తారా అని మనకు తెలియాలన్నమాట. ఇది నెక్స్ట్. ద అదర్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఈ డోనర్స్ నీకు ఒక ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆఫ్ నార్త్ అమెరికా అని చెప్పి ఎవరో మీకు డొనేట్ చేస్తారు, ఒక 10 కోట్లు 20 కోట్ల రూపాయలు. ఎవరు వీళ్ళు? దే ఆర్ ఓన్లీ అ ఫ్రంట్. రైట్. వాళ్ళ వెనక వాళ్ళకి డబ్బులు ఎవరు ఇచ్చారు ఇది మనకి ఇప్పుడు దాకా తెలియదు. వీ నోట్ నెవర్ ఆస్క్ దట్. కానీ కొత్త చట్టంలో మీకు ఎవరు ఆఫ్ దట్ చర్చ్ వాళ్ళకు మీకు ఇచ్చిన డొనేషన్, వాళ్ళకి ఎవరు ఇచ్చారు డొనేషన్ మాకు తెలియాలి. వాళ్ళ ఆరిజిన్ కూడా తెలియాలి. రాకెఫెల్లర్ ఫౌండేషన్ ఇచ్చారా, ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చారా, లేకుంటే ఇట్లాంటి జాకీర్ నాయక్ వాళ్ళంటే ఇచ్చారా ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్కి, అది మాకు తెలియాలి. మీకు ఖత్తర్ నుంచి డబ్బులు వచ్చినాయి, ఎవరు ఇచ్చారు ఖత్తర్ నుంచి? వీ వాంట్ టు నో హూ గేవ్ ద మనీ. ఒక మాస్క్ కట్టడానికో ఒక మద్రసా స్టార్ట్ చేయడానికి ఎవరు ఇచ్చారో డబ్బులు. దట్ అల్టిమేట్ డోనర్ ఇవాళ దాకా హిడెన్ ఉంది. ఇప్పుడు అల్టిమేట్ డోనర్ ఎవరైనా తెలిసిపోతుంది అనమాట. ఇంకోటి పబ్లికేషన్ ట్రాకింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మటుకు న్యూస్ పేపర్స్ని స్పాన్సర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో దీపిక అని ఉంది, ఇట్ ఈస్ రన్ బై ద చర్చ్ న్యూస్ పేపర్, రెగ్యులర్ న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్. అట్లనే ఈవెన్ ఇస్లామిస్ట్ వాళ్ళకు కూడా న్యూస్ పేపర్ ఉంది, చంద్రిక అని చెప్పేసి. కానీ వాళ్ళు చెప్తే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటారు మేము సెక్యులరు అది ఇది అంటారు, కానీ వాళ్ళ అజెండా ఒకటే. అది కాకుండా వీళ్ళు చాలా మటుకు మ్యాగజైన్ స్పాన్సర్ చేస్తారు. దాంట్లో చాలా మటుకు గవర్నమెంట్ వ్యతిరేకత ఆర్టికల్స్ కానీ మిగతా దాన్ని పబ్లిష్ చేస్తారు. వీళ్ళు వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తారు.
వీళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ మెయింటైన్ చేస్తారు, ఒక క్యాంపెయిన్ నడిపిస్తారు. ఇప్పుడు కూడం కులం లాంటిది చాలా మటుకు ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ అంటే మీరు చూస్తుంటే చాలా మటుకు సోషల్ మీడియా హ్యాండిల్స్లో వస్తుంటాయి. దీస్ ఆర్ ఆల్ స్పాన్సర్డ్ బై దీస్ పీపుల్. ఆ జీతం ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి నడిపిస్తున్న క్యాంపెయిన్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఏమంటున్నారంటే యూ హ్యావ్ టు రిపోర్ట్ ఆల్ యువర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. నాకు సంబంధం లేదని చెప్పకండి, మీరు డబ్బులు ఇస్తున్నారు రేపు తెలిస్తే అంతే సంగతి, పనిష్మెంట్ ఉంటుంది. న్యూస్ పేపర్, మ్యాగజైన్, ఎనీ ప్రింటెడ్ మ్యాటర్, ఆన్లైన్, ఆఫ్లైన్, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మొత్తం డిస్క్లోజ్ చేయాలి. ఇప్పుడు దాకా అది లేకుండా చట్టంలో. సో ఈ అమెండ్మెంట్లో అది కూడా వస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రలైజ్డ్ ఇన్వెస్టింగ్, ఇప్పుడు దాకా స్టేట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కాకుండా సెంట్రల్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. దాంట్లో క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సిబిఐ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, దే విల్ ఇన్వెస్టిగేట్, వాళ్ళు పెనల్టీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. రేషనలైజ్ చేశారు పెనల్టీస్ని అంతా. అంటే ముందు ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రూల్, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అమెండ్మెంట్లో ఒక్కొక్క చట్టం వచ్చినప్పుడు, ఇప్పుడు మీరు అమౌంట్ మిస్యూజ్ చేస్తే 30% ఆఫ్ ద అమౌంట్ మిస్యూజ్ చేస్తుంది గవర్నమెంట్ పెనల్టీగా పెడతారు, ఆర్ 1 lakh విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, అంటే మినిమం 1 lakh అని ఉంటుంది పనిష్మెంట్ మీకు. ఇంప్రిజ్మెంట్ దీనికన్నా ముందు 5 సంవత్సరాలు ఉండే, అది తగ్గించి 1 year చేశారు. అది మంచిదే కదా, వీళ్ళు అప్రిషియేట్ చేయాలి. కానీ దాని మీద కూడా గొడవ చేస్తుంటారు వీళ్ళు. ఇదన్నీ చట్టాలు తీసుకొచ్చిన అమిత్ షా గారు ఇప్పుడు దాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. బహుశా మండే రోజు ఇట్ మైట్ కమ్ టు పార్లమెంట్ అండ్ ఇట్ రిక్వైర్స్ అ సింపుల్ మెజారిటీ. 2/3 మెజారిటీ అక్కర్లేదు. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లో డీలిమిటేషన్ పార్ట్ ఉండే చూడండి, దాట్ కాన్స్టిట్యూషన్ 2/3 మెజారిటీ కావాలి దానికి. దీనికి సింపుల్ మెజారిటీ పాస్ అయిపోతుంది లోక్సభలో, రాజ్యసభలో ఏ ఇష్యూ ఉండదు. గవర్నమెంట్ ఇదంతా ఎందుకు తీసుకొస్తున్నాడు, దేనికన్నా ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉండే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ యుఎస్ నుంచి, కాల్డ్ ప్రాజెక్ట్ జోషువా, కన్వర్షన్ కోసం. వాళ్ళు ఏమన్నారంటే భారతదేశాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి కల్చర్ లేదు, వీళ్ళకి మాట్లాడడం తెలియదు, వీళ్ళకి టాయిలెట్ ఎటికెట్స్ లేదు, వీళ్ళకి ఏం లేదు, మనం నేర్పిద్దాం వీళ్ళని, దే ఆర్ ఆల్ జంగిల్ లైక్ టైప్, వాళ్ళని మనం క్రిస్టియన్ దాంట్లో తీసుకొచ్చి ప్రాజెక్ట్ జోషువా అని చెప్పి వీ విల్ ఎడ్యుకేట్ అండ్ మేక్ ఇట్ లైక్ అమెరికా అని చెప్పి ఆ ప్రాజెక్ట్ని తర్వాత గవర్నమెంట్ పట్టుకున్నారు. వాళ్ళు ఎవరెవరు ఆర్గనైజ్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళని డిస్బ్యాండ్ చేయడం కూడా జరిగింది. కానీ రీసెంట్లీ ఇంకొక స్కామ్ బయటకు వచ్చింది. ఇట్ వాస్ కాల్డ్ ప్రాజెక్ట్ తిమోతి. తిమోతి ప్రాజెక్ట్. దాంట్లో ఏం జరిగిందంటే అమెరికా నుంచి 1000 డెబిట్ కార్డులు ఒక అమెరికన్ బ్యాంక్ పేరు మీద భారతదేశానికి వచ్చింది. 1000 డెబిట్ కార్డులు ఇక్కడ వచ్చి అన్ని స్టేట్స్లో ఈ కార్డు డిస్ట్రిబ్యూట్ అయింది. అది గవర్నమెంట్కి ఎట్లా తెలిసిందంటే గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక పూజారి ఉండే టెంపుల్లో, ఆయన ఒకరోజు చూస్తే ఇది లేదు, టీకా లేదు, ఏం లేదు, క్రాస్ వేసుకుని తిరుగుతున్నారు పూజారి. సో డౌట్ వచ్చింది పక్కన, ఏంట్రా నిన్నదాకా పూజారి ఉన్నాడు ఇప్పుడు ఏమైందంటే క్వశ్చన్ చేస్తే నేను రథం మార్చుకున్నాను. వచ్చా ఓకే ఫైన్, మీ చాయిస్ మీద చూస్తే వాళ్ళ కొడుకు మొన్నదాకా స్కూటర్ మీద తిరుగుతున్నాడు, కార్లో తిరుగుతున్నాడు ఇప్పుడు. ఏమనంటే నేను చదువుకుంటున్నా అంటాడు, ఏది కాలేజీలో చదువుకుంటున్నాడు వాడు, ఏది థియాలజీ, ఇన్ క్రిస్టియన్ థియాలజీ గురించి, అంటే వాడు కూడా మారిపోయాడు. సో వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేట్ చేస్తే వాడికి బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల 2,50,000 రూపాయలు వచ్చి పడుతుంది. అది కాకుండా ఈ కారు ఇదంతా వాళ్ళకి ఇచ్చారు. చదువుకుంటున్నాడు, స్టూడెంట్ థియాలజీ. అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఈ 1000 కార్డులు ట్రాక్ చేశారు అక్రాస్ ద కంట్రీ. ఇదే ఒకటే బ్యాంక్, యుఎస్ బ్యాంక్ నుంచి 1000 కార్డులు ఇండియాలో సర్క్యులేట్ అవుతుంది. ఒకటే పేరు మీద సుభాష్ కుమార్ మీద ఉన్నది 1000 కార్డులు తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి, కొంతమంది ₹1,00,00,000 విత్డ్రా చేస్తున్నారు, కొంతమంది 50 లక్షలు విత్డ్రా చేస్తున్నారు, కొంతమంది 10 లక్షలు విత్డ్రా చేస్తున్నారు. అన్నీ ఒకటేసారి కాదు. ఇప్పుడు ₹1,00,00,000 మీరు విత్డ్రా చేయాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది. సో దే విత్డ్రా ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అనమాట, ఏటీఎంకి వెళ్ళి. సో అట్లాంటి ఏటీఎం విత్డ్రాల్స్ జరిగింది. సో దానికి ఎందుకు చేశారంటే ఎఫ్సిఆర్ఏని సర్కమెంట్ చేయడానికి చేశారు వీళ్ళు. ఎఫ్సిఆర్ఏని వీళ్ళు ఏం చెప్తారు, ఒక బైపాస్ చేయడానికి చేశారు. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ నుంచి వచ్చి మీరు ట్రాక్ చేస్తారు, దీనికి ట్రాకింగ్ లేదు. సో ఇదొక పెద్ద స్కామ్గా మారిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఎఫ్సిఆర్ అంటే లీగల్ రూట్లో యాక్చువల్ పేమెంట్ వస్తుంది, ఆ పేమెంట్ని మీరు ట్రాకిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ 30% క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ చెప్పాను చూడండి, మిగతా 70%లో ఒక ట్రాన్సాక్షన్ 2-3 ట్రాన్సాక్షన్ ట్రాక్ చేస్తే ఈ తిమోతి ఇనిషియేటివ్ కింద వచ్చింది. బికాజ్ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ దిస్ వన్. ఆ పేమెంట్స్ బంగ్లాదేశ్కి వెళ్ళింది. 3 బంగ్లాదేశ్ నుంచి 3 కార్డులు ఆపరేట్ అయినాయి. ఈ అమౌంట్ ఛత్తీస్గఢ్కి వెళ్ళిన అమౌంట్ కూడా బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత, ఎందుకు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్కి వెళ్ళిన అమౌంట్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది, బంగ్లాదేశ్ నుంచి అది మన వెస్ట్ బెంగాల్ నుంచి విత్డ్రా చేసి బంగ్లాదేశ్కి పంపిస్తున్నారు, పట్టుకున్నారు. బంగ్లాదేశ్కి ఎందుకు పంపిస్తున్నారని తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మమతా బెనర్జీ టైంలో జరిగింది. దెన్ దే ఫౌండ్ అవుట్ అక్కడ నుంచి జమైతే ఇస్లామీ లాంటి ఆర్గనైజేషన్ మళ్ళీ భారతదేశంలో టెర్రర్ నడిపించడానికి, టెర్రర్ అవుట్ఫిట్ స్పాన్సర్ చేయడానికి ఆ డబ్బులు మళ్ళీ ఇండియాకి పంపిస్తున్నారు రిటర్న్.
సో దీన్ని కూడా గవర్నమెంట్ టైట్ చేసేసారు ఇప్పుడు. ఇది మీరు ఫారిన్ ఫండ్స్ తీసుకురండి, ఎవరు వద్దన్నట్లేదు, కానీ మీ మీద ఎంత ప్రేమ పెట్టుకొని బయట నుంచి పంపిస్తున్న వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారో అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీరు ఒక స్కూల్ కడుతున్నారో, లేకుంటే ఒక ఆర్ఫనేజ్ కడుతున్నారో, లేకుంటే ఒక ఎల్డర్లీ హోమ్, ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నారో ఎవరు అబ్జెక్ట్ చేయరు. కానీ వీళ్ళేం చేస్తారంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లుమిని వీళ్ళు చర్చ్ కడతారంటారు, 5 కోట్లు అంటారు దాన్ని కాస్ట్ కన్స్ట్రక్షన్, 10 కోట్లు బయట నుంచి తెచ్చుకుంటారు. చర్చ్ అయితే కడతారు, దాని తర్వాత ఏం చేస్తారు, దాని పక్కన లేకుంటే కొంచెం దూరంలో మంచి ఇల్లు కట్టుకుంటారు పెద్ద. ఎందుకురా ఇల్లు అంటే ఇది మా ఫాదర్కి ఉండడానికి ఇల్లు అంటారు. చూస్తే ఆయన అక్కడ ఉండడు, ఆయన ఇంకా కూడా ఉన్నారు. ఈ ఇంట్లో ఈయన ఉన్నాడు, ఎవరు ఎన్జిఓ హెడ్ అక్కడ ఉంటాడు. తర్వాత ఇంకా 3 ఇల్లు కట్టుకుంటాడు. ఎవరికి అంటే ఇదంతా మా వీళ్ళు చర్చ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఉంటారు. చూస్తే వీళ్ళు రిలేటివ్స్ ఉన్నారు అక్కడ, ఇదే డబ్బులు. తర్వాత చూస్తే 2 మర్సిడీస్ బెన్స్, ఒక BMW వస్తుంది. ఇదంటే ఇది మా ఫాదర్కి తిరగడానికి కావాలి. మీ ఫాదర్ మెర్సిడీస్లో తిరుగుతారా, ఇంకా చిన్న కార్లు ఏం దొరకలేదా ఇది. సో ఇట్లాంటి అమౌంట్ మిస్యూజ్ చేసుకుంటూ పోతారు. యాక్చువల్ చర్చ్ 30% ఖర్చు పెట్టారు, మిగతా 70% వెంట ఇంటూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వీటికి టాక్సేషన్ ఉండదు, ట్యాక్స్ ఎట్లయినా ఉండదు. దేర్ ఇస్ నో టాక్సేషన్ ఎనీవే ఫర్ దట్, దే హావ్ టు ఫైల్ అ రిటర్న్ అంతే. కానీ ఇది ఒకటి ఉంది. సో మిస్యూజ్ జరుగుతుంది. సో గవర్నమెంట్ ఇస్ నౌ సేయింగ్ మీరు దేనికి తీసుకొచ్చారో దానికే వాడాలి. యూ కెనాట్ చేంజ్ ద నామల్క్లేచర్. సో దీనికోసమే ఇంత పెద్ద గొడవ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కేరళ నుంచి ఇనిషియలీ చాలా ప్రెషర్ ఉండే, దానికోసం లాస్ట్ టైం పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేసి గవర్నమెంట్ విత్డ్రా చేశారు, దీన్ని అబేయన్స్లో పెట్టారు. ఇప్పుడు కాదు తర్వాత చూసుకుందామని చెప్పేసి అది ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తుంది. ఎందుకంటే అక్కడ కేరళలో దీని గురించి పెద్ద క్యాంపెయిన్ ఉంది దీని వ్యతిరేకంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మణిపూర్లో జరిగిన కుకీ అండ్ మీటీస్ నడుమ ఇట్లా గొడవ. మీటీస్ ఆర్ హిందూస్, కుకీస్ ఆర్ క్రిస్టియన్స్ ఫ్రమ్ మయన్మార్, వాళ్ళు ఇండియన్స్ కాదు. వాళ్ళ నడుమ ఇట్లా గొడవ జరిగింది. మీకు తెలిసిన చర్చ్ తగలబెట్టారు, అది ఇదని చెప్పి పెద్ద గొడవ జరిగింది. అక్కడ ప్రాబ్లం ఏంటంటే డ్రగ్ మనీ. అది గోల్డెన్ ట్రయాంగిల్లో వస్తుంది. థాయిలాండ్, మయన్మార్, ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్లో డ్రగ్స్ చాలా తయారవుతుంది అన్న హిల్లీ ఏరియాస్లో బియాండ్ ఇంఫాల్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ దీని వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ నడిపించారు, మొత్తం తగలబెట్టారు పాపీ ఫీల్డ్స్ అంతా. దానికోసం ఆయన వ్యతిరేకంగా అంత పెద్ద క్యాంపెయిన్ జరిగింది, అక్కడ ఘర్షణలు జరిగింది. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్. వీళ్ళేమంటారని హిందువులు తగలబెట్టారు మా పాపీ ఫీల్డ్స్, విచ్ ఈస్ ఇల్లీగల్ ఎనీవే. సో దానికోసం దాని వ్యతిరేకంగా క్యాంపెయిన్ నడిపించారు. అక్కడ కూడా మనం చూసాం చాలామందిని, ఒక 2-3 అరెస్ట్ చేశారు బార్డర్లో. దేవర్ రన్నింగ్ ఏ క్యాంపెయిన్ ఫ్రమ్ మయన్మార్ ఇన్ టు ఇండియా, అమెరికన్స్ వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. అక్కడ చూస్తే వాళ్ళు కూడా ఇదే డబ్బులు తీసుకొస్తున్నారు, దట్ టు ఇన్ క్యాష్. అప్పుడు మీరు అసలు ట్రాక్ చేయలేరు. మీరు బ్యాంకింగ్ అకౌంట్ నుంచి వచ్చిన డబ్బులు అంటే లీగల్గా ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ తిమోతి లాగానే ద సేమ్ థింగ్, తిమోతి ప్రాజెక్ట్ లాగా మిగతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే FCRA అవాయిడ్ చేయడానికి చాలా ఇన్ఫార్మల్ రూట్స్ తీసుకొస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కారు కొంటారు, 10 కార్లు కొనేసి ఎవరో పేరు మీద ఉంటుంది కార్లు, తర్వాత 2 నెలల తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. ట్రాక్ ఎట్లా చేస్తారు, కారు యూజువలీ మనం కొనుక్కుంటున్నప్పుడు కొంచెం పెద్ద అమౌంట్ కారు ఉంటే వీళ్ళు IT డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేస్తారు, ఎవరు మన కార్ షోరూమ్ వాళ్ళు. మనకు తెలియదు, అది వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని అది. మీరు 50 లక్షలు, ₹1,00,00,000 కారు కొంటున్నాయి, మీరు 40 లక్షల కారు కొంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎందుకంటే మీకు మీ ప్యాన్లో ఆ స్టేట్మెంట్ ఉంటుంది, మీకు శాలరీ ఎంత వస్తుంది, మీకు వచ్చేది 10 లక్షలు, మీకు కొన్న కార్ ఏమో 40 లక్షలు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో గవర్నమెంట్ ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనం మొత్తం చట్టం చూడలేదు ఇంకా. సో వీ విల్ నో ఓన్లీ వన్స్ ఇట్స్ టేబుల్డ్ ఇన్ ద లోక్సభ అండ్ దెన్ రాజ్యసభ. కానీ ఇది బేసిక్లీ గవర్నమెంట్ దీన్ని ఏం చేస్తున్నా అంటే దే ఆర్ కైండ్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ స్ట్రిక్ట్. ఇప్పుడు దాకా చాలా లీనియంట్ ఉండే దాన్ని చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎక్కడ లూప్ హోల్స్ ఉంటే అది అవాయిడ్ చేయడానికి చేస్తున్నారు అన్నమాట. కానీ దాని వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడిపించడము, దాని వ్యతిరేకంగా బీజేపీ మైనారిటీ అని చెప్తున్నప్పుడు అమిత్ షా గారు చెప్పారు 30% క్రిస్టియన్స్కి వస్తుంది, దాంట్లో ఒక 30% ఫ్రాడ్ ఉంది, మిగతా 70% ఎవరికి వెళ్తుంది. ఇప్పుడు వచ్చే ప్రతి పెనీ మీద మనకైతే మానిటరింగ్ ఉంటుంది గవర్నమెంట్ అని చెప్పేసి. దురంధర్ సినిమా చూసారు కదా, దాంట్లో ఫేక్ నోట్ కరెన్సీ ప్రింటింగ్ ఒకటి ఉండే స్కీమ్ ఒకటి. వాళ్ళ బ్రదర్ ఎవరు ఇవాళ కూడా ఒక అసాసినేషన్ జరిగింది. ఓకే, బలోచ్, వన్ ఫెలో వాజ్ కిల్డ్ అండ్ షాట్ టుడే. వాళ్ళ అక్కడ లయారీలో నిన్న అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది ఒకటి. ఈ ఫేక్ నోట్ కరెన్సీ కూడా ఇదే ఉండే, అది ఇంకో వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అన్నమాట. నేపాల్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు, శ్రీలంక నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు ఇండియన్ కరెన్సీ, పాకిస్తాన్ ప్రింట్ చేస్తారు, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఉంది. సో దీన్ని కూడా మనం అరికట్టాల్సి వస్తుంది, దీన్ని కూడా ట్రాక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ చెక్ చేస్తున్నారని తెలిసిన వాళ్ళు బ్యాంకింగ్ రూట్ వాళ్ళు వాడుకోరు, నాన్ బ్యాంకింగ్ రూట్స్ వాడుకుంటారు. సో దీన్ని ఇంకొక దట్ ఈస్ అనదర్ గేమ్.
అది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువ బయట మాట్లాడరు దాని గురించి. కానీ ఎవ్రీ ప్లేస్ గవర్నమెంట్ కాశ్మీర్లో డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఇవాళ దాకా రాళ్ళు విసరడం జరగలేదు. లేకుంటే ఇట్ వాజ్ అ రెగ్యులర్ అఫేర్ దే. ఒక మిలిటరీ ఆపరేషన్ నడుస్తున్నప్పుడు కానీ ఇంకొక టెర్రరిస్ట్ ఆపరేషన్ వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ఆర్ ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు విసరడం కామన్ ఉండే. కానీ 500 రూపాయల నోట్ 5 రోజు బ్యాన్ చేశారు. ఆ రోజు నుంచి పాకిస్తాన్ నుంచి రావడం బంద్ అయిపోయింది. రాళ్ళు విసరడం కూడా క్లోజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ డూయింగ్. మనం చూద్దాం, ఇంకా బిల్ ప్రజెంట్ చేసిన తర్వాత దాని ఇంకా చాలా మటుకు డీటెయిల్స్ బయటకు వస్తుంది. దెన్ వీ కెన్ డిబేట్ దిస్ ఫర్దర్. బట్ ఇది ఎక్కడా కూడా పొలిటికలీ బయాస్ అవ్వదా సార్ ఫ్యూచర్లో? పొలిటికలీ బయాస్ మీరు ఎందుకు భయపడుతుంది? మీ దగ్గర కోర్ట్స్ ఉంది కదా, మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. యూ కెన్ ఛాలెంజ్ దిస్ ఇన్ కోర్ట్. మీ వ్యతిరేకంగా కావాలని చెప్పి ఫేక్ కేసు పెట్టారు మా మీద అని చెప్పి కోర్టుకి వెళ్ళండి. వెళ్ళరు, ఎందుకంటే మళ్ళీ అది ఇంకా పెద్ద ఎక్స్పోజ్ అయిపోతుంది. అక్కడ గవర్నమెంట్ వాళ్ళ వైపు నుంచి ఎవిడెన్స్ తీసుకొస్తారు, అప్పుడు యూ విల్ గెట్ కాట్. సో దానికోసం వీళ్ళు క్యాంపెయిన్ నడిపిస్తారు, కోర్టుకి వెళ్ళరు. అదే మాట. రైట్ సార్, థ్యాంక్ యూ.